మాది గుంపరి పంచాయతీ. నేను కడంపొంద గ్రామంలో నివసిస్తూ ఉన్నాము. ఈ గొడవకు గల కారణం ఏంటంటే, గతంలో పారిగోడ విషయంలో తుంగా నాగేశ్వరరావు గారు పారిగోడ బద్దలు కొడుతుండగా బిన్నిపాల్ గారు అనే వాళ్ళది బద్దలు కొడుతున్నారండి. గోడ బద్దలు కొట్టే విషయంలో మా ఆయన మేము వీడియో తీయడం జరిగింది. అప్పటి నుంచి పగబట్టేసి మమ్మల్ని చాలా ఇదిగా చేస్తున్నాడు. తర్వాత మొన్నే రీసెంట్గా మళ్ళీ మన రేషన్ కార్డు తంపేయడానికి బిన్నిపాల్ గారు వాళ్ళ కోడలు కొడుకు ఇద్దరు వచ్చినప్పుడు వారిద్దరిని కూడా హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళ ఇంట్లో పనులు చేస్తుండగా వాళ్ళు 10 మంది దుండగులను తీసుకుని వచ్చి ఇంట్లోకి వచ్చి మా మహిమని మా బిన్నిపాల్ గారు వాళ్ళ అబ్బాయిని కొట్టడం జరిగిందండి. కొట్టినప్పుడు వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత మళ్ళీ కూడా తర్వాత బిన్నిపాల్ గారు వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా డైరెక్ట్ ఇంట్లోకి అటాక్ చేయడం జరిగింది. ఇలాగే అన్ని విషయాల్లోనూ కూడా ప్రతి విషయంలోనూ కూడా వచ్చి డైరెక్ట్గా ఇంటికి రౌడీ షీట్లను తీసుకుని వచ్చి కొట్టేయడం జరుగుతుందండి. ఇతని అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. తర్వాత మేము ఆయన విషయంలోకి వెళ్ళకపోయినా మా ప్రతి విషయంలోని మమ్మల్ని గమనిస్తూ మా వెనకాల వెంబడిస్తూ ఉంటున్నాడు. ప్రతి విషయంలోని ఏదైనా పడిన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాము. మా ఫ్యామిలీకి కానీ బిన్ని గారి ఫ్యామిలీకి కానీ ఏమన్నా జరిగితే కనుక తుంగా నాగేశ్వరరావు గారిదే బాధ్యత. ఎందుకంటే మమ్మల్ని చంపేస్తానని బెదిరించడం జరిగిందండి. ఏ పరంగా ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో కూడా తెలియట్లేదు. మా ప్రాణాలకు ఏమైనా హాని జరిగితే కనుక ఆల్రెడీ అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఏం జరిగినా అతనిదే బాధ్యత. మా ప్రాణాలకు హాని జరిగితే.